సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్లి చక్రధర్. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎస్ఐఎఫ్స్ గురించి కొంచెం వివరంగా చెప్పండి, ఎస్ఐఎఫ్స్ గురించి మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. వాళ్ళ కోసం కొంచెం ఇన్ డెప్త్గా చెప్తానండి. ఇక్కడ చూడండి, ఎస్ఐఎఫ్స్ అనేది మనకి స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని మనకి ఐడియా ఉంది. మనకి 1 అక్టోబర్ 2025 నుంచి కూడా మార్కెట్లోకి క్వాంట్ ఎస్ఐఎఫ్తో స్టార్ట్ అయిందండి. క్వాంట్ ఎస్ఐఎఫ్, తర్వాత అడల్వైజ్ ఎస్ఐఎఫ్, తర్వాత మనకి ఎస్బీఐ మ్యాగ్నమ్ వాళ్ళ ఎస్ఐఎఫ్, ఇప్పుడు ఐటీఐ అనే కంపెనీ కూడా ఎస్ఐఎఫ్ స్టార్ట్ చేసింది. ఎన్ఎఫ్ఓ మనకి November 10th నుంచి కూడా November 24 దాకా అవైలబిలిటీలో ఉంది. సో అండి, ఇక్కడ ఎస్ఐఎఫ్స్ అంటే ఏంటంటే స్టాక్స్ ప్లస్ డెరివేటివ్స్ ఉంటాయండి. అయితే డెరివేటివ్స్ కేవలం 20% మాత్రమే ఉంటుందండి మనకి. సో అదర్ దాన్ దట్ 80% మాత్రం మనకి స్టాక్సే కొంటారు. లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా కొంటారో అలాగే స్టాక్స్ ఉంటాయి. డెరివేటివ్స్ కూడా మనకి 20% దాకా మనకి ఉంటుందండి. సో ఇందులో ఈక్విటీ లాంగ్ షార్ట్ టర్మ్ అని ఒకటి ఉంటుందండి. ఈక్విటీ లాంగ్ షార్ట్ అంటే ఏంటంటే వీళ్ళు ఈక్విటీలో మనకి ఎట్లాంటి వాటిలైనా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే చూడండి, వాళ్ళు ఒక లార్జ్ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, మిడ్ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, స్మాల్ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, అలా మనకి ఎట్లాంటి దాంట్లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది ఒక మ్యూచువల్ ఫండ్స్తో మనం కంపేర్ చేస్తే మనకు ఒక ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ టైప్లో ఉంటుందండి ఇది. అయితే ఇందులో 20% దాకా కూడా వాళ్ళు రిడ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిడ్స్ మనకి ఐడియా ఉంది. సో రిడ్స్ అంటే మనకి అంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన వాటిలో కూడా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే కండిషన్స్ అయితే పెట్టిందండి. చాలామంది అనుకుంటారు రిస్క్ ఎక్కువ ఉంటుందేమో మనకి ఎస్ఐఎఫ్లో అని. కానీ ఇక్కడ సెబీ ఏం చేస్తుందంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా టైట్గానే చేసిందండి. ఒక్కొక్క ఫండ్లో కూడా, ఈవెన్ ఈక్విటీస్లో కూడా వాళ్ళు ఒక స్టాక్లో కూడా 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఫర్ సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందనుకోండి, అందులో ఉన్న వాల్యూమ్లో మొత్తం వాళ్ళు ఎంతైతే కలెక్ట్ చేస్తారో పూల్ అమౌంట్, అందులో 10% మాత్రమే కావాలంటే హెచ్డిఎఫ్సికి ఇవ్వచ్చు. కానివ్వండి, మోర్ దెన్ ఒక స్టాక్లో మనం 10% కంటే ఎక్కువ పెట్టకూడదు. అలాగే ఈవెన్ రిడ్స్లో కూడా ఇన్వెస్టీస్ కూడా మనకి 20% దాకే అవకాశం ఇచ్చింది. సో ఆ 20%లో కూడా 10% మించి ఒక కంపెనీ పెట్టకూడదు. సపోజ్ చూద్దాం, మనకి మైండ్ స్పేస్ ఉంటుంది, అలాగే చూస్తే మీకు డిఎల్ఎఫ్ ఉంటుంది, అట్లాంటి రకరకాల కంపెనీస్ అయితే అందులో ఉన్నాయి మనకి. సో అట్లాంటి కంపెనీస్లో మనకు పెట్టాలి అనుకుంటే డిఎల్ఎఫ్లో ఒక 10%, అలాగే మనకి చూస్తే మనకి మైండ్ స్పేస్లో ఒక 10% అలా పెట్టచ్చు. కానివ్వండి, మొత్తం కలిపి ఒకటే 20%, ఒకటే డిఎల్ఎఫ్కి ఇవ్వడానికి లేదు. సో అలాంటి కండిషన్స్ చాలా ఉన్నాయి ఇందులో. సో సేఫ్టీ తీసుకుంటుంది. సో కాబట్టి మనకి ఈక్విటీలో మనకు వచ్చేది లాంగ్ షార్ట్ ఫండ్. దాంతో ఫ్లెక్సీ క్యాప్ మోడల్ టైప్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కూడా కావాలంటే ఒక 20% వాళ్ళు రిట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే ఉంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చి ఈక్విటీ ఎక్స్ టాప్ 100 అంటారండి. ఎక్స్ టాప్ 100 అంటే మనకు తెలుసు, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం మనకైతే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయో, టాప్ 100 ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేసి మిగతా వాటిల్లో కనుక అంతకంటే తక్కువ వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మినిమం 65% దాకా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఈక్విటీ ఎక్స్ టాప్ 100 లాంగ్ అండ్ షార్ట్ ఫండ్ ఉంటుంది. ఇక్కడ అది మనకి మిడ్ క్యాప్ కేటగిరీ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటగిరీ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్ 100 వదిలేస్తున్నాం కాబట్టి, లార్జ్ క్యాప్ కేటగిరీని మనం ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ పూర్తిగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో వాళ్ళు ఎక్కువ స్టాక్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి డెరివేటివ్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే సెక్టర్ ఫండ్స్ అంటారు. సెక్టర్ రొటేషన్ ఒక కాంపిటీషన్ ఉంది. కేవలం 4 సెక్టర్స్ మినిమం పెట్టాలండి వాళ్ళు. సో మనం తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే సోలార్ ఎనర్జీ. సో అప్పుడు మనకి కొంచెం రాబోయే రోజుల్లో ఇవి చాలా బాగున్నాయి. ఒక డిఫెన్స్ కానీ ఇట్లా 4 సెక్టర్స్ చేసుకోవచ్చు. మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే, మీరు చూడండి, ఏదన్నా ఒక పర్టికులర్ ఫండ్ తీసుకోండి, ఎనీ మిడ్ క్యాప్ తీసుకోండి, స్మాల్ క్యాప్ తీసుకోండి, అందులో మనం చూస్తే దగ్గర 10 స్టాక్ సెక్టర్స్ అయితే ఉంటాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ అని, బ్యాంకింగ్ అని, అట్లాగే చూస్తే మీకు పిఎస్యు అని, అలాగే మనకి ఫార్మా అని, ఆటో, ఇట్లా చాలా సెక్టర్స్ ఉంటాయి. సో మనం వాటిని అక్కడ కంట్రోల్ చేయడానికి ఫండ్ మేనేజర్కి చాయిస్ లేదు. మనకు స్టడీ చేసుకుంటూ వెళ్ళాల్సిందే చాలా సెక్టర్స్లో. ఇక్కడ మనకి ఏదైతే ఒక సెక్టర్ అవసరం లేదు, ఒక బ్యాంకింగ్ వల్ల ఇప్పుడు ప్రెసెంట్ లాభం లేదు, ఆటో వల్ల మనకి ఏమీ లేదు అన్నప్పుడు అలాంటి స్టాక్స్ సెక్టర్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ కేవలం 4 సెక్టర్స్ మాత్రమే వాళ్ళు తీసుకోవచ్చు. అవకాశం అయితే ఇక్కడ ఉంది. సో సెక్టర్ రొటేషన్ 4 సెక్టర్స్లో పెట్టుకోవచ్చు వాళ్ళు, అదొక ఉందండి. ఇవన్నీ కూడా ఈక్విటీ కేటగిరీ. ఇప్పుడు చూస్తే మనకి డెట్ కేటగిరీ, హైబ్రిడ్ కేటగిరీలో చూద్దాం. సో ఇక్కడ హైబ్రిడ్ లాంగ్ అండ్ షార్ట్ ఫండ్ అంటారు దీన్ని. ఇందులో ఏంటంటే 25% ఈక్విటీలో పెట్టాలి, 25% కంపల్సరీగా డెట్లో పెట్టాలి. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళు ఎక్కడెక్కడ మనం చేసుకోవచ్చు. ఇది చూస్తే మనకి మల్టీ అసెట్ ఫండ్ లాగా ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్స్ మన అందరికీ తెలుసు, మల్టీ అసెట్ ఫండ్ అంటే కంపల్సరీ కొంత ఈక్విటీ, కొంత డెట్లో ఇన్వెస్ట్ చేయాలి, అలాగే కామోడిటీస్లో కంపల్సరీ కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అట్లాంటి మనకి ఆప్షన్ అనేది హైబ్రిడ్ లాంగ్ అండ్ షార్ట్ ఫండ్ ఉంటుంది. అలాగే డైనమిక్ అసెట్ యాక్టివ్ అసెట్స్ అలొకేషన్ ఫండ్ అంటారు దీన్ని, లాంగ్ అండ్ షార్ట్ ఫండ్ అని. ఇది మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ లాగా ఉంటుంది. సో మార్కెట్ పడుతూ ఉంది అంటే ఎక్కువ డెట్లోకి వెళ్ళిపోవటం, మార్కెట్ కొంచెం బాగా బుల్ రన్ వస్తుంది అంటే ఎక్కువ ఈక్విటీకి షిఫ్ట్ చేయడం. సో అట్లాంటివన్నీ కూడా వాళ్ళు డైనమిక్ అసెట్ యాక్టివ్ అలొకేషన్ చేస్తారు. అయితే ఇప్పుడు ఎస్ఐఎఫ్లో ఎవరు చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, చాలా మంది నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మన దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో మనం ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో మన దగ్గర 40 lakhs దాకా ఉంది, 30 lakhs దాకా ఉంది. సో మేము చూసుకుంటే మీ పోర్ట్ఫోలియో మొత్తం
మొత్తం పోర్ట్ఫోలియోలో కొన్ని అన్నెసరీ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. కొన్ని ఫండ్స్ ఎలా అంటే అసలు పర్ఫార్మెన్స్ చేయవు. అవి లాంగ్ రన్ నుంచి మనం హోల్డ్ చేస్తున్నాము. అవి ఎప్పుడు కూడా 5%, 6% కంటే రిటర్న్స్ ఇవ్వట్లేదు. పొరపాటున తీసుకున్నాము, ఎవరో ఫ్రెండ్ చెప్పాడనో, లేకపోతే ఒక అడ్వైజర్ రికమెండ్ చేశాడనో, లేకపోతే రకరకాలు మనం విన్నామని కొనుక్కుంటాము. సో మీ దగ్గర అన్వాంటెడ్ కానివ్వండి, ఏదన్నా అంటే ఇంప్రాపర్ కానివ్వండి, లేకపోతే ఇంకా చెప్పచ్చు అంటే నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఏమైనా ఉంటాయి మీ పోర్ట్ఫోలియోలో, అలా నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ అని తీసేసేసి కనుక మనం 10 lakhs అండ్ అబోవ్ వచ్చిందంటే మాత్రం మీరు వాటిని మాత్రం నాన్ పర్ఫార్మింగ్ వాటిని తీయండి. పర్ఫామ్ చేస్తున్నాయి, ఆల్రెడీ ఒక మంచి మిడ్ క్యాప్ ఉంది, మంచి స్మాల్ క్యాప్ ఉంది, ఎప్పటి నుంచి ఎస్ఐపి వేసుకుంటూ వస్తున్నాం, అలాంటివి డిస్టర్బ్ చేయకండి. కేవలం నాన్ పర్ఫార్మింగ్ సెక్టర్స్లో కనుక మీరు పొరపాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక పెద్ద గ్రోత్ రావట్లేదు, ఈ ఫండ్స్ వల్ల నా మొత్తం పోర్ట్ఫోలియో డ్యామేజ్ అవుతుంది అనుకున్న అలాంటి ఫండ్స్ మాత్రమే తీసుకోండి బయటికి. సో అట్లాంటివి తీసుకొచ్చి మనం ఎస్ఐఎఫ్ చేయొచ్చు, అదొక పద్ధతి. లేదా రిటైర్ అయ్యాము, మనకు కొంచెం కార్పస్ వచ్చింది, ఒక 20 years దాకా, 10 years దాకా ఇది నా పిల్లలకి, నా మనవరాలకి అనుకున్నప్పుడు అట్లాంటి అమౌంట్ని కూడా మన ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సాధారణంగా చూడండి, నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సపోజ్ ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాను అనుకోండి, ఆ ఫ్యాక్టరీలో మనం చూస్తే ఫస్ట్ మనకి ఎవరు ఎదురవుతారంటే వర్కర్స్ ఎదురవుతారు. అన్న నాకు ఒక 20,000 శాలరీ వస్తుంది, నాకు ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చెప్పు, మొత్తం ఖర్చులన్నీ పోయాక నాకు 2,000 మిగులుతుంది అన్నారు అనుకోండి, వాళ్ళకి మనం మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తాము. అలాగే చూడండి, ఆ ఫ్యాక్టరీలో ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉంటాడు, అతనికి ఒక 3 lakhs దాకా శాలరీ వస్తుంది ఎవ్రీ మంత్. సో మొత్తం చూస్తే ఇయర్లీ 36 lakhs దాకా ఉంటుంది. ఆల్రెడీ నాకు ఒక బ్యాంక్లో ఒక 10 lakhs ఉంది, ఒక 15 lakhs ఉంది ఐడియల్గా, నాకు 5 years దాకా దీన్ని టచ్ చేయనున్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఎస్ఐఎఫ్స్ రికమెండ్ చేస్తాము. సపోజ్ అదే ఫ్యాక్టరీ ప్రొపరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 crore 2 crores ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా మేము పిఎంఎస్ ఏఎఫ్ చెప్తాము. సో ఇక్కడ మన దగ్గర క్లయింట్ ఎలాంటి పరిస్థితుల్లో వస్తున్నాడు బట్టే అది మ్యూచువల్ ఫండ్స్ కరెక్టా, ఎస్ఐఎఫ్ కరెక్టా, పిఎంఎస్ అండ్ ఏఎఫ్ అని చెప్తాము. సో అదండి ఎస్ఐఎఫ్. మీ దగ్గర కనుక లంసమ్గా ఐడియల్గా అమౌంట్ ఉంది, ఒక 10 lakhs 15 lakhs ఉంది అనుకున్న వాళ్ళు, యాక్చువల్గా పిఎంఎస్లో ఎవరైతే 50 lakhs దాకా ఎఫర్ట్ చేయలేరో వాళ్ళందరూ కూడా మనకి మినిమం 10 lakhs అమౌంట్ తోటి మనకు ఎస్ఐఎఫ్లో రావచ్చు. యాక్చువల్గా ఎస్ఐఎఫ్ పట్టుకొచ్చిందే మెయిన్ రీజన్ అది, మనకి అయితే బ్రిడ్జ్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్స్కి అటు చూస్తే మనకి పిఎంఎస్కి 10 lakhs, ఇక్కడే మనం మ్యూచువల్ ఫండ్స్లో మనం మినిమంగా 10,000 ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే మనకు అక్కడ చూస్తే పిఎంఎస్ 50 lakhs ఉంది. ఈ బ్యారియర్ని ఫిల్ చేయడానికి కేవలం మనకి ఎస్ఐఎఫ్ వచ్చింది. సో ఇది చూడండి, ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ తర్వాత వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో మ్యూచువల్ ఫండ్స్లో లేనివి అది పెడతారు, యాడ్ చేస్తారు, నెక్స్ట్ ఫర్దర్గా బెటర్దే వస్తుంది తప్ప అంతకన్నా చిన్నది ఈక్వల్ది రాదు. మనం చూసాం కేవలం మ్యూచువల్ ఫండ్స్లో మనకి స్టాక్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ స్టాక్స్తో పాటు డెరివేటివ్స్ కూడా ఉన్నాయి, అలాగే వాళ్ళు హెడ్జ్ కూడా చేసుకోవచ్చు. సో మార్కెట్ ఎప్పుడైతే మనం చూసాం లాస్ట్ 1.5 years నుంచి మార్కెట్ చాలా స్ట్రగుల్ అవుతుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది, ఫ్లాట్గా ఉండట్లేదు, అట్ ద సేమ్ టైం కొంచెం వాలటాలిటీ ఉంది. ఎట్లాంటి టైంలో కనుక మనం ఎట్లాంటి ఎస్ఐఎఫ్ ఆప్షన్స్ వస్తే కనుక మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ పడినంతగా, ఒక స్మాల్ క్యాప్ పడినట్టుగా, మిడ్ క్యాప్ పడినట్టుగా ఎంత పడదు, కొంచెం సపోర్ట్ అయితే మనకు వస్తుంది. సో మనకి ఈవెన్ బుల్ రన్లో ఒక మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ. అలాగే పడే టైంలో కూడా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా కొంచెం తక్కువ పడుతుంది. సో ఎస్ఐఎఫ్ వల్ల అది లాభం అని చెప్తున్నారు. సో కాబట్టి చాలామంది అనుకుంటారు మనకు దీనికి పాస్ట్ పర్ఫార్మెన్స్ లేదు కదా, ఒక 3 years వెయిట్ చేద్దాం, 4 years వెయిట్ చేద్దాం అనుకుంటారు. అలా కాదండి, మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే పర్ఫామ్ చేయట్లేదో అట్లాంటి వాటిని కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదా 50% మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఉంచుకొని 50% డైవర్ట్ చేయండి. ఆల్మోస్ట్ స్టాక్స్ ఉన్నాయి, సపోజ్ మీ దగ్గర చాలా స్టాక్స్ ఉన్నాయి, మీరు బిజీగా అయిపోయారు, మీ స్టాక్స్ని మీరు హ్యాండిల్ చేయబోతున్నారు సరిగ్గా, అలాంటి వాళ్ళు కూడా ఎస్ఐఎఫ్లోకి మూవ్ అవ్వచ్చు. సో ఇదండి, రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే లంసమ్గా ఆల్రెడీ ఒక బ్యాంక్లో 20 lakhs ఉన్నాయి, ఒక 10 lakhs ఉన్నాయి అనుకున్న వాళ్ళు, లేదా మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో చూడండి, ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉంటాయో వాటిని తీసేసి మీరు ఎస్ఐఎఫ్ మూవ్ అవ్వచ్చని చెప్తున్నాను. థ్యాంక్ యూ.